హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో స్వీట్ పొటాటోతోని పరాటా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఆలు పరాటా, ఆనియన్ పరాటా ఇలాగా చాలా రకాలు ఉంటాయి కదా. అలా కాకుండా ఇలా ఒకసారి బయట నుంచి చిలకడ దుంపలు అదేనండి స్వీట్ పొటాటో తెచ్చినప్పుడు ఒక్కసారి ఇలా పరాటా చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు స్వీట్ పొటాటోస్ని తీసుకున్నాను. వీటిని సైడ్స్ కట్ చేసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగ స్టీమ్ చేసుకునే ప్లేట్ ఉంటుంది కదా, అందులో పెట్టేసి ఒక గిన్నెలో వాటర్ పోసి ఈ ప్లేట్ని అందులో పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా స్టీమ్ చేసుకోవాలండి. ఇలా కాకపోయినా మీరు ఇడ్లీ స్టాండ్లో అయినా పెట్టి చేసుకోవచ్చు అనమాట. అలా కాకపోయినా కుక్కర్లో ఈ స్వీట్ పొటాటోస్ని వేసేసి నీళ్లు పోసి ఉడికించుకోవచ్చు, ఎలా అయినా కూడా చేసుకోవచ్చు అండి. తర్వాత పిండి కలుపుకోవాలి. దీనికోసం 2 కప్పుల వరకు గోధుమ పిండిని ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోనే సరిపడా అంతా నీళ్ళని కొంచెం కొంచెంగా ఇలా యాడ్ చేసేసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం తీసుకున్న 1/2 kg స్వీట్ పొటాటోస్కి ఈ గోధుమ పిండి కొలత అనేది కరెక్ట్గా సరిపోతుందండి. నీళ్లు మాత్రం ఎక్కువ పోయొద్దండి, చూసుకుంటూ కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా ఇలా చేత్తోనే నీట్ చేసుకోవాలండి. మీరు ఎంత బాగా కలుపుకుంటే మనకి పరాటాలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా నీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు మనం పెట్టుకున్న ఈ చిలకడ దుంపలు కూడా స్టీమ్ అయిపోయి ఉంటాయి. చూసారు కదా, ఒక నైఫ్ని కానీ ఫోర్క్ని కానీ ఇలా గుచ్చారంటే సాఫ్ట్గా దిగాలన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసి వీటిని చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత వీటి పైన ఉన్న తోలు అనేది ఇలా తీసేసుకోవాలి. ఇవి కరెక్ట్గా కుక్ అయితే పైన ఉన్న తోలు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న ఈ చిలకడ దుంపల్ని ఇలా ఒక గ్రేటర్ తీసుకొని బాగా గ్రేట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. లేదంటే కనుక ఒక స్మాషర్ తీసుకొని ఇలా స్మాష్ అయినా చేసుకోవచ్చు, మీకు ఏది వీలుగా ఉంటే అది తీసుకోండి. నేనైతే ఇక్కడ గ్రేటర్ తీసుకొని ఇలా తురుముకున్నానండి. తురుముకుంటే చక్కగా మనకి తేలిగ్గా అయిపోతుంది అనమాట. ఇందులోనే తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, అలాగే 3 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు కారం, కొంచెం ధనియాల పొడి, అలాగే చాట్ మసాలా వేసేసుకొని ఒక 1/2 లెమన్ని ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత చేత్తోనే ఇవంతా కూడా కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. ఇప్పుడు మనకి లోపల స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా ఉండలా చేస్తే మనకి చేతికి చక్కగా రావాలన్నమాట. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయ్యింది కదా, పిండి కూడా చక్కగా నానిపోయింది. ఇందులోంచి చపాతీ చేసుకుంటాం కదా, అంత ముద్దను తీసుకోవాలండి. కొంచెం పెద్ద ముద్దలే తీసుకోవాలి, లోపల పెట్టే స్టఫింగ్ కంటే కొంచెం పెద్దగా ఉండాలన్నమాట. ఇలా ఇదంతా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్లోర్ మీద కొంచెం పిండిని ఇలా డస్ట్ చేసేసుకొని మనం తీసుకున్న ఈ చపాతీ ముద్దని తీసుకోవాలండి. తీసుకొని కొంచెం ఫ్లోర్లో ఇలా డస్ట్ చేయాలి. తర్వాత చేత్తోనే ఇలా ఒత్తేసుకోవాలండి. కొంచెం ఒత్తేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ స్టఫ్ని కూడా లోపల పెట్టేసేయాలన్నమాట. పెట్టేసి చుట్టూ కూడా ఉన్నది ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం పిండిని కూడా ఇలా ఫోల్డ్ చేసేసి మనం ఫోల్డ్ చేసిన సైడ్ని అడుగున ఉంచేసి పైన ఇలా చేత్తో మెల్లగా ఒత్తేసుకొని ఇప్పుడు చపాతీ కర్ర ఉంటుంది కదండి, ఆ కర్రతోని స్లోగా ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇలా చేసేటప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఇవ్వద్దండి. కొంచెం లైట్గా ఇలా రోల్ చేసుకున్నారంటే లోపల స్టఫింగ్ అంతా కూడా ఈవెన్గా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ మాత్రం మందం ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద రోటీ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ పరాటాను కూడా వేసేసి అటు ఇటు ఇలా ఒకసారి టర్న్ చేసుకుంటూ చక్కగా పొంగి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో పరాటా రెడీ అయిపోయిందండి. ఈసారి చిలకడ దుంపలు తెచ్చినప్పుడు తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, అలాగే పిల్లలకు కూడా చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. ఈసారి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.